అది సంగతి. మరి ఇక్కడ మనం సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ చూస్తున్నాం. ఇక్కడ హార్బర్ బ్రిడ్జ్ అంటే ఇది ఎప్పుడో కట్టారు. ఇది అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ మనకి ఈ సిటీ నుంచి అటుపక్క నుంచి ఇటుపక్కకి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అది వన్ సైడ్ ఏమో టోల్, ఇంకో అదర్ సైడ్ టోల్ రోడ్ కాదు. ఒక సైడ్ ఏమో టోల్ ఒక $6 సంథింగ్ ఉంటుంది సిటీకి రావడానికి. సిటీ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లా, టోల్ ఫ్రీ. సిటీ లోపలికి రావడానికి టోల్ కట్టాలి. అయితే మన హార్బర్ క్లైంబ్ కూడా చేయొచ్చు మనం, బ్రిడ్జ్ క్లైంబ్. నేను బ్రిడ్జ్ క్లైంబ్ 2019లో చేశా. అంటే మనం మనకి ఒక బ్యాచ్ని తీసుకెళ్ళి పైకి ఎక్కిస్తారు హార్బర్ బ్రిడ్జ్ మీదకి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కుతున్నారు అక్కడ హార్బర్ బ్రిడ్జ్ మీద. చూడండి, మనం జూమ్ చేస్తే హార్బర్ బ్రిడ్జ్ మీద జనాలు కనబడతారు. అక్కడ చూసారా, అది అక్కడ ఎక్కుతున్నారు మనుషులు. అలాగే నేను కూడా ఎక్కా లాస్ట్ మధ్యలో, కింద నుంచి అలా ఎక్కి చైన్స్ ఉంటాయి. చైన్స్ తర్వాత చైన్స్ కట్టించి మనకి ఎక్కిస్తారు. బ్రిడ్జ్ అంతా ఎక్కించి సైడ్ అంతా పైన మధ్యలోగా తీసుకెళ్ళి ఫోటోను వీడియో తీస్తారు మనది. అది ఆస్ట్రేలియన్ ఫ్లాగ్, అదేమో అబొరిజినల్ ఫ్లాగ్. అలాగా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు హార్బర్ బ్రిడ్జ్ మీద నుంచి. కానీ హార్బర్ బ్రిడ్జ్ మీద నడవచ్చు, అది కూడా వీడియో తీస్తా. ప్రస్తుతానికైతే అందరూ కొంచెం చిల్లింగ్ అవుతున్నారు. ఇక్కడ పెద్ద షిప్ దాటుతుంది హార్బర్ని. కార్నివల్ చూస్ ఫన్ అంట షిప్. అన్నీ లోపలే ఉంటాయి, మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు నాకైతే. పోర్ట్ దాటుతుంది షిప్. ఈ హార్బర్ బ్రిడ్జ్ పక్కనే మనకి ఆపరా హౌస్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి మనం ఎలా ఇది ఆపరా హౌస్ ఎప్పుడో కట్టారు ఇది. కానీ సిడ్నీ అంటే ఆపరా హౌస్ ఫస్ట్ ఐకానిక్. జూమ్ చేసి చూపిస్తే ఎలా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. లోపల కూడా ఆర్ట్ షోస్ జరుగుతూ ఉంటాయి, బ్యాలేస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది వన్ ఆఫ్ ది మిరకల్ కట్టడంలో, నిజం చెప్పాలంటే. వేరే వ్యూ కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళి. కానీ ఇది మాత్రం దీన్ని కోట్ హ్యాంగర్ లాగా ఉంటుంది ఈ బ్రిడ్జ్. అందుకనే దీన్ని హార్బర్ బ్రిడ్జ్, మళ్ళీ కొంతమంది కోట్ హ్యాంగర్ అంటారు. కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది పైన, కొంచెం దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ లాగా ఉంది, చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్. కానీ ఇది మాత్రం మెయిన్ బ్రిడ్జ్, చాలా మందికి కనెక్షన్ ఇది సిటీకిను నార్థన్ సబర్బ్స్కి. అది హార్బర్ బ్రిడ్జ్ చూసాక ఇటు పక్క షిప్ జారుతుంది. చూసారా షిప్ ఎంత పెద్దగా ఉందో. ఎన్ని పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్, నాకు తెలిసి వేరే కంట్రీ వెళ్తుంది అనుకుంటా. ఇలాంటి ఎన్ని పెద్ద పెద్ద షిప్స్ అన్ని డాక్ అవుతాయి ఇక్కడికి వచ్చి. మళ్ళీ జనాలను ఎక్కించుకుని వెళ్తారు మళ్ళీ వేరే కంట్రీస్, ఫ్రాన్స్ అని అలాంటివి, యూరోప్ ట్రిప్లు. మరి ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. చాలా మ్యాసివ్ షిప్ ఇది. జనాలు చాలామంది చేతులు ఊపుతున్నారు, కొంతమంది ఫోటోలు తీసేసుకుంటున్నారు. మామూలు షిప్గా లేదు, ఇది పెద్ద షిప్ ఇది. ఈ ఏరియా అంతా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా జనాలు, చాలా బాగుంటుంది. ఇది వాళ్ళంతా బిజీ లేదు, వీక్ డే కాబట్టి. జనరల్గా అయితే మంచి ఫుల్ బిజీ ఏరియా ఇది. ఇవాళ సన్ కూడా బాగానే ఉంది, 30 degrees, ఆల్మోస్ట్ 29 degrees ఉంది ఇవాళ. మంచి సన్సెట్ వ్యూస్ కూడా వస్తాయి ఇక్కడ నుంచి, నిజం చెప్పాలంటే. మళ్ళీ మనకి ఫెర్రీస్ కూడా వెళ్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అది. జనాలు ఇంటికి వెళ్ళాలంటే ఫెర్రీస్ కూడా ఉంటాయి. ఇవి వన్ ఆఫ్ ది ఫెర్రీస్ ఇవి. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా. ఇక్కడ సిడ్నీ వచ్చిన వాళ్ళు ఫెర్రీస్ కూడా యూజ్ చేసి మొత్తం టూర్ వేసేయచ్చు. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాస్టే ఉంటుంది, దానికి కూడా ఎక్కువ ఖర్చు ఏమవుదు, చీప్గా అయిపోద్ది జనరల్గా. మంచి ఫోటోషూట్ కూడా పెట్టుకోవచ్చు. హార్బర్ బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్ళచ్చు. ప్రైవేట్ ఫెర్రీస్ కావాలంటే ఇలాంటి షిప్పులు ఉంటాయి, ప్రైవేట్గా వెళ్తారు జనాలు. ప్రైవేట్గా వెళ్ళి ఇంకా మొత్తం జనాలు, మామూలు ఫెర్రీస్లో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇదైతే ప్రైవేట్. మంచి వ్యూస్ వస్తాయి సిడ్నీ నుంచి. ఇదైతే మస్ట్, నిజం చెప్పాలంటే. సిడ్నీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ ఫెర్రీ ఎక్కుతారు. ఈ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ కుదిరితే బ్రిడ్జ్ క్లైమ్ చేస్తారు. ఫెర్రీ ఎక్కి అటు నుంచి వేరే ఊరు వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో షిప్ రెడీగా ఉంది అటు పక్క. మామూలుగా లేదు, పెద్ద షిప్ అది. ఇది వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అది. జెట్ రైడ్స్ అవి, థండర్ రైడ్స్ అవి, అమ్మ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి.
జనాల్ని జంపింగ్ చేస్తూ ఉంటుంది. ఉన్న ఫన్ రైడ్ షార్ట్స్ లాగుతున్నాను నేను. ఇవన్నీ బాగానే ఉంది ఇక్కడి నుంచి అయితే. ఇది మన ఒపెరా హౌస్ వన్ ఆఫ్ ది వ్యూస్. ఇది ఇటు సైడ్ నుంచి మనం ఇందాక అటుపక్క ఉన్నాం. ఒపెరా హౌస్ వెనకాల మనకి హార్బర్ బ్రిడ్జ్ ఉంది. హార్బర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి ఒక వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ కూడా. ఇక్కడ నుంచి చాలామంది నైస్ ఫొటోస్ కూడా దిగుతారు. కానీ బాగుంటుంది ఇటు నుంచి చూస్తే మనకి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇలా రోడ్డు దగ్గర నుంచి అలా నడుచుకుంటూ ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ మొత్తం అదంతా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి మంచి వ్యూ పాయింట్ దొరుకుద్ది. ఎందుకంటే అక్కడి నుంచి హార్బర్ బ్రిడ్జ్, ఒపెరా హౌస్ రెండు బాగా కనపడతాయి. అక్కడే మక్వారిస్ చైర్ అని ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. బాగుంటుంది అది. అక్కడి నుంచి అక్కడ దా నడవాలి, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ చాలామందికి మంచి వాక్ ఇది. టూరిస్టులకు కూడా మంచి వాక్, కాబట్టి అలసిపోతారు మొత్తం సిడ్నీ అంతా తిరిగి. కానీ ఈ వ్యూ పాయింట్స్ మాత్రం చాలా బాగుంటాయి ఈ లొకేషన్లో. ఇలా నడుస్తూ ఉంటుంటే మనకి ఈ సిటీ స్కై స్క్రేపర్స్ కూడా కనపడుతూ ఉంటాయి. అక్కడికి వెళ్దాం, ఆగండి. ఓకే, అటు నుంచి నడుచుకుంటూ వస్తే కొంచెం ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ చాలామంది ఇటు వచ్చి మనం కూర్చుని వీకెండ్ స్పెండ్ చేయడం, ఇక్కడ కొంతమంది ఫుడ్ తెచ్చుకుని తినటం, అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు కూడా. అప్పుడప్పుడు సైలెంట్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్ ఇక్కడ. అంటే ఓవర్గా ఫుడ్ తెచ్చేసుకుని హడాడు చేయటం కాదు, క్లీన్లీగా అందరూ ఎవరి రెస్పాన్సిబిలిటీతో యాడ్ చేస్తూ ఇక్కడ రెస్ట్ తీసుకుని కూర్చుని వ్యూస్ అన్నీ సోకిన్నాయి అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అలాంటి ఏరియాల్లో పార్క్లా ఉంటుంది, కానీ వెల్ మెయింటైన్డ్ ఇదంతా. వెనకాల నాకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అంటే చాలా ఇష్టం. స్కై స్కేపర్స్ ఉంటూ ఉంటాయి, జనాలు అలా మనం కొంతమందిని చూస్తూ ఉంటే కొంతమంది అలా కూర్చుని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు చూడండి. అలా ఊనే చిల్ అవుతూ ఉంటారు కొంతమంది జనాలు. కానీ మంచి టైం స్పెండింగ్ చేసుకోవచ్చు అక్కడికి. నాకు తెలిసి టూరిస్టులకి అంత టైం ఉండదు, ఎందుకంటే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు హడావుడిగా. కానీ టైం తీసుకుని కూర్చుని కొంచెం రెస్ట్ తీసుకుని ఇలా కూర్చుని ఒక రోజంతా ఇక్కడ గడిపేయచ్చు, హాఫ్ ఏ డే మొత్తం నిజం చెప్పాలంటే. ట్రీస్ కూడా బాగున్నాయి నీట్గా, చాలా వ్యూస్ ఇక్కడ ట్రీస్కి చాలా బాగుంది. ప్రశాంతంగా నేచర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇటు సైడ్ అంతా ఎంత బాగుందంటే చాలామంది ఇక్కడ అసలు చాలా ప్రశాంతంగా గడపచ్చు టైం అంతా. ఈ ఏరియా అంతా అసలు 360 degrees వ్యూ ఎలా ఉంటుంది. అటుపక్క ఉంది ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్. చాలా బాగుంది ఇదంతా చూడటానికి. మొత్తం ఇటు పక్క ఏదో మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది, నాకు తెలిసి అదంతా అటు సైడ్ రానివ్వట్ల. సో మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే తీయచ్చు. నా దగ్గర కొన్ని వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి ప్రీవియస్లీ. ఆ వీడియోస్, ఫొటోస్, ఆ లుక్అవుట్ నేనైతే పోస్ట్ చేస్తాను, దీనికి అటాచ్ చేస్తా. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సన్సెట్ వ్యూ. ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ రెండు పక్కన ఉంటాయి. ఇదేమో వన్ బిహైండ్ అనదర్ ఉంది. దీని వెనకాల హార్బర్ బ్రిడ్జ్ ఉంది. ఇంకా ముందుకెళ్తే ఆ వ్యూ వేరేలా ఉంటుంది. చూడండి కదా, ఏదో భలే ఉంది. ప్రశాంతంగా కొంచెంసేపు వాకింగ్ చేశాక సరదాగా ఇలా కూర్చుని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం బెటరు. హాయిగా చెట్టు, స్ట్రాంగ్లింగ్ ఫిగ్. పెద్ద చెట్టు ఉంది ఇంకోటి ఇక్కడ.
వార్నింగ్ కూడా పెట్టారు అక్కడ. అదంతా తిరిగి వచ్చాక మనకి ఇక్కడ నుంచి మంచి వ్యూ, మనకి హార్బర్ బ్రిడ్జ్ మంచి వ్యూ ఉంటుందండి. ఇవాళ ఏదో ఈవెంట్ జరుగుతుంది అనుకుంటా. ఇది కూడా మనకి మంచి ఒపెరా హౌస్ వ్యూ పాయింట్ బాగుంటుంది మనకి ఇక్కడ నుంచి వ్యూ. అదేంది కదా, మనం ఆ మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు. ఏదో వర్క్స్ చేస్తున్నారు అక్కడ, అందుకని ఎవరిని రానివ్వట్లేదు. ఆ పైదాకా వెళ్ళి చూడొచ్చు. అసలు అదంతా ఆర్కిటెక్చర్ మెరకల్, ఇదంతా చాలా బాగుంటుంది. టైల్స్ అన్నీ పెట్టి ఇక్కడ బాగా జూమింగ్ చేస్తున్నా చూడండి, చాలా బాగుంటుంది. దీని మీద మనకి నైట్ టైమ్స్ కొన్నిసార్లు ఇమేజెస్ అవన్నీ వేస్తూ ఉంటారు, బాగుంటుంది. ఈ లొకేషన్ అందరికీ మస్ట్ విజిట్. ఇది ఫస్ట్ టైం సిడ్నీ వచ్చినప్పుడు. ఏంటంటే సిడ్నీలో అటుపక్కేమో సిటీ ఉంటుంది, ఇటుపక్కేమో టూరిస్ట్ ఏరియా. ఇటు కొంచెం ముందుకెళ్తే రాక్స్ అంటారు, ది రాక్స్. అటుపక్క అంతా టూరిస్ట్ ఏరియా, అడంతా సిటీ సిబిడి అంటారు, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్. సేల్స్ ఫోర్స్ ఆఫీస్ ఉంది, ఏఎంపీ కంపెనీ, చాలా కంపెనీలు ఉన్నాయి సిడ్నీలోనే. చాలామంది సిటీ ఎలక్కలు ఎక్కువ టూరిస్టులు అయితే, ఎందుకంటే ఇటు పక్క అంతా ఒపెరా హౌస్, ఇంకా కావాల్సిన మ్యూజియంస్, లైబ్రరీస్ అన్నీ వీటి వర్క్ ఉంటాయి. చూసుకొని తర్వాత సిటీ వెళ్ళొచ్చు. డిస్కనెక్షన్ ఉంటుంది సిటీకి టూరిస్ట్ ఏరియాకి. ఈ వీడియో అయితే నా ఆర్కైవ్స్ నుంచి. మార్నింగ్ టైమ్స్ చాలామంది ఎవరు లేనప్పుడు మనం పొద్దున్నే వెళ్ళిపోతే మనం హాయిగా మొత్తం ఒపెరా హౌస్ అంతా మనకే వస్తుంది. బాగుంటుంది అక్కడ. మనం హాయిగా ఏం కావాలంటే చేసుకోవచ్చు. ప్లెజెంట్గా జనాలు ఎక్కువ మంది ఉంటారు, కావాలంటే మంచి షూటింగ్ కూడా తీసుకోవచ్చు. చాలా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. వీకెండ్ అయితే ఇంకా కిటకిటలాడిపోతుంది జనాలతో. ఇదంతా క్యాంటీన్ దగ్గర కూర్చుని చాలామంది ఫుడ్ డ్రింక్స్ అన్నీ తింటూ ఉంటారు. నేనైతే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఫుడ్ డ్రింక్స్ ఏం కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక కూర్చుని జనాలు కూర్చున్నట్టు తింటూ వ్యూస్ అన్నీ సోకినాయి తింటూ కూర్చో. ఓకే లక్ష్య, now tell me how many times you've been here? So we've been to the opera house plenty of times, and every time we go it is so beautiful. There's just so much sunlight, breeze, the water is amazing, and just you kind of get a really good and enjoyable time spending your day here. Yeah, do you like these views? The views are very beautiful, like as you can see through the videos and through the photos. How do you feel like every time you come here? It's very serene and peaceful. You definitely get that really warm. How long do you generally spend when you come here? It depends on how much time you've got, but we normally spend like an hour, 2 hours, depending. Yeah, isn't it? When you come here, you like to spend a lot of time, and you just wanna spend all evening or something like that on a weekend, for example, and enjoy the views. Look at that, Harbour Bridge views. It's nice, isn't it? It's very nice. Nice views of the Harbour Bridge here, isn't it? Yeah, definitely. స్పార్క్లింగ్ వాటర్ ఆర్డర్ చేశాను. అంటే ఇది సోడా వాటర్ టైప్లో ఉంటుంది, కానీ సోడా వాటర్ కాదు, జస్ట్ నార్మల్ వాటర్, స్పార్క్లింగ్ వాటర్, కార్బోనేటెడ్ వాటర్. కొంచెం ఎండగా ఉంది కాబట్టి కొంచెం హాయిగా రిఫ్రెష్ అవ్వచ్చు. స్పార్క్లింగ్ మినరల్ వాటర్, ఆస్ట్రేలియన్ మేడ్. ఇది దీంట్లో కాల్షియం క్లోరైడ్, బైకార్బోనేట్ ఉంది, సిలికా ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, చాలా మినరల్ కాంటెంట్ ఉంది దీంట్లో. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, కాలింగ్వుడ్ విక్టోరియాలో చేశారు ఇది. ఇలాంటి బాటిల్స్ మనం డిపాజిట్ చేస్తే డిపోట్స్లో 10 cents రీఫండ్ కూడా ఇస్తారు. ఆర్డర్ ఇచ్చా $14 ఎంత అయింది. వాటర్ $6. సర్చార్జ్ కూడా వేశారు కొంచెం కార్డుకి, కార్డ్ పేమెంట్కి. సెట్ టైంలో చూడండి సన్ వచ్చి అప్పుడు టైల్స్ మీద పడుతున్నాయి. చాలా బాగుంది వ్యూ. చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ మెరకు అని చెప్పాలంటే చాలా బాగా కట్టారు. ఇక్కడే హార్బర్ బ్రిడ్జ్ సన్సెట్ వ్యూ చాలా బాగుంది. చూసారా, ఇంకా ఎక్కుతున్నారు దిగుతున్నారు కొంతమంది.
చాలామంది సన్సెట్ వ్యూ కోసం కూడా ఎక్కి దిగుతారు, ఎందుకంటే ఆరెంజ్ స్కైస్ వస్తాయి కొన్నిసార్లు రెడ్ స్కైస్ కూడా వస్తాయి. ఎక్కుతున్నారు, దిగుతున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడి నుంచి కూడా మనకి వ్యూ బాగుంటుంది. మనకి ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఒప్పర్ హౌస్ కలచ్చు. గో సైడ్ ఇది కన్స్ట్రక్షన్ పక్కనే ఒప్పర్ హౌస్ది. అసలు నిజం చెప్పాలంటే కార్ పార్క్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కింద. ఈ కింద కార్ పార్క్ ఉంటుంది, పైన ఒప్పర్ హౌస్. కన్వీనియంట్ కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్. వీకెండ్స్ తక్కువగానే ఉంటుంది, $22. వీక్ డేస్ ఈవినింగ్స్ వచ్చి $40 తీసుకుంటాడు. వచ్చామంటే మొత్తం టైం అంతా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మొత్తం ఏరియా అంతా తిరగటం అన్నీ చేయొచ్చు, బాగుంటుంది. ఇదండి సిటీ వ్యూస్. నాకు ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి కొత్తగా ఉంటుంది, మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మంచి ప్లేస్ ఇది. చాలా వేరియస్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు జనాలు, చూస్తూ ఉంటారు టూరిస్టులు. చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కడైతే. నాకు తెలిసి నాకైతే బాగుంటుంది ఏరియా అంతా. హాయిగా ఒక ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి హాయిగా మనం టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడేమో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇది ఫెరీస్. అక్కడ బోర్డ్ అవుతారు జనాలు, అలా వెళ్తూ ఉంటాయి వెస్టర్న్ సబర్బ్స్కి. అటంతా తిరుగుతూ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా. ఇది కూడా చాలా బాగుంటుంది, ఏరియా అంతా చాలా బాగుంటుంది. కానీ నాకు సిటీ వ్యూస్ అంటే చాలా ఇష్టం. లైటింగ్స్ కానీ నైట్ టైం బాగుంటుంది వ్యూస్. అందరూ లైన్ అయిపోతున్నారు. హార్బర్ సైడ్ క్రూజెస్ అంట. అందరూ లోపలికి వెళ్ళాక ఇంకా డిన్నర్ అవన్నీ ఉంటాయి అనుకుంటా, వ్యూస్తో, సన్సెట్ వ్యూస్తో బాగుంటుంది. ఇది వార్ఫ్. ఇక్కడ నుంచి మనం బోర్డ్ అవ్వచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫెరీస్ ఎటెట్ వెళ్తున్నాయో మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అంత ఉంది ఇక్కడ. మొత్తం సిడ్నీ ఫెరీస్ నెట్వర్క్ ఇక్కడ. ఈ మనం ఎక్కడున్నాం అంటే సర్క్యులర్ కీ దగ్గర ఉన్నాం కరెక్ట్గా. ఇది సర్క్యులర్ కీ. ఇక్కడి నుంచి చాలా లొకేషన్కి వెళ్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈజీగా కనిపెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం ఫోన్ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఫోన్ లేకపోయినా నీకు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా బోర్డుల మీద డిజిటల్ అంతా పబ్లిసైజ్ చేసి ఉంటుంది, ఈజీగా చూసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే ఫోన్ ఉంటే ఇంకా యూస్ఫుల్, ఈజీ. మొత్తం అంతా కనెక్టెడ్, అంతా బాగుంటుంది. అలా బోర్డు అయిన వాళ్ళు అలా దిగుతూ ఎక్కుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ట్రైన్ స్టేషన్ కూడా ఉంది. ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. ట్రైన్ స్టేషన్ అది చూసారా, సర్క్యులర్ కీ రైల్వే స్టేషన్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా వాడచ్చో చూపిస్తారండి. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళి ఈ గేట్లు ఉంటాయి ఇక్కడ. యాక్సెస్ మనం క్రెడిట్ కార్డు ఇచ్చుకోవచ్చు, కార్డు ఇచ్చుకోవచ్చు, పర్పుల్ కార్డు ఇచ్చుకోవచ్చు. నేను నా వాచ్తో చేస్తా చూడండి. నా వాచ్తో కార్డు ఓపెన్ చేసి ట్యాప్ చేయగానే గేట్ ఓపెన్ అయిందా, లోపలికి వెళ్తా. అవసరం అయితే మళ్ళీ దాంతోనే బయటకు రావచ్చు. కార్డు పెట్టుకుని ట్యాప్ ఆన్ చేస్తే ఓపెన్ అవుద్ది. ట్యాప్ సక్సెస్. బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకి ఇంకో వ్యూ బాగుంది. లొకేషన్ అదిరిపోయింది. ఇవన్నీ మంచి మంచి ప్లేసెస్. కూర్చొని ఈవినింగ్ టైమ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు హాయిగా. మనకి ఒక ఫెర్రీ వచ్చి అడ్డుపడుతుంది ఒప్పర్ హౌస్, కానీ అదిరిపోయింది. బాగా అదిరిపోయింది వ్యూ. లైట్స్తో ఫోటోగ్రఫీ బాగా చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి షాట్ బాగుంది. ఈ రాక్స్ ఏరియా, చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. పురాతన కట్టడాలు, హోటల్స్, బార్లు అన్నీ ఉంటాయి ఇక్కడికి. ఫుడ్, లోకల్ పబ్లు అన్నీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. అంతా ప్రశాంతంగా ఉంది, జనాలు ఎక్కువ లేరు. జనరల్గా అయితే చాలా బిజీగా ఉంటుంది ఈ ఏరియా అంతా. వీకెండ్స్ అయితే అసలు ఫుల్ బిజీ ఇక్కడ ఈ ఏరియాల్లో. చాలా బాగుంటుంది. ఇది రాక్ స్క్వేర్. ఇక్కడ రాక్ డిస్కవరీ మ్యూజియం ఉంది. అంతా క్యాఫేస్, రెస్టారెంట్స్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. మ్యూజియం ఇన్స్టలేషన్ చాలా బాగుంది. ఐస్ క్రీమ్లో ఉంది. కుకీస్ అండ్ క్రీమ్ ఒకటిను మనకి వైట్ చాక్లెట్ రాస్బెర్రీ వేస్తున్నాను అనమాట. కోపన్ ఐగన్ ఐస్ క్రీమ్.
ఇది వెనకాల ట్రామ్, ఇది ట్రామ్ స్టాప్. అలా రోడ్ల మధ్య నుంచి సమ్మని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పైన ఏమో ట్రైన్స్. లొకేషన్ బాగుంటుంది. ఇది L3 కింగ్స్ఫర్డ్ వెళ్తుంది. ట్రామ్లు వెళ్తున్నాయి. ఇట్ వ్యూస్ అదిరిపోయినాయి. హార్బర్ బ్రిడ్జ్, అక్కడ లైటింగ్స్తో ఉన్నది లూనా పార్క్. చిన్నపిల్లల ఫన్ రైడ్స్, చిన్న పిల్లల గేమ్స్ ఎగ్జిబిషన్ లాగా అన్నమాట. ఆ లూనా పార్క్లోకి వెళ్తే బాగుంటుంది. రైడ్స్, ఎగ్జిబిషన్ లాగా గేమ్స్, టాయ్స్ అన్నీ ఉంటాయి. అటుపక్క నార్త్ సిడ్నీ, ఇటుపక్క ఏమో నార్మల్ సిటీ, ఇటుపక్క వచ్చేసి అప్పర్ హౌస్. ఇవాళకి ముగిస్తున్నాం అన్నమాట. ఇంకా బ్యాక్ టు హోమ్.